నమస్కారం వెల్కమ్ టు ఎన్ఎస్ఎన్ న్యూస్ నేను మీ బాలు సిరినేని పెట్టుబడిదారులను రాష్ట్రానికి రప్పించేందుకు ఉన్న అవకాశాలపై కూటమి ప్రభుత్వం కసరత్తు చేస్తోంది। ఈ క్రమంలో సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్తో ఆస్ట్రేలియన్ హై కమిషనర్ భేటీ అయ్యారు। ఈ సందర్భంగా రాష్ట్రంలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలపై చర్చించారు। ఏపీలో పెట్టుబడులకు ఉన్న అనువైన వాతావరణాన్ని వివరిస్తూ పలు సంస్థలను రప్పించేందుకు ప్రభుత్వం దృష్టి పెట్టింది। పెట్టుబడిదారులను రాష్ట్రానికి రప్పించేందుకు కూటమి ప్రభుత్వం కసరత్తు చేస్తోంది। రాష్ట్రాన్ని పెట్టుబడుల కేంద్రంగా మార్చడానికి చర్యలు తీసుకుంటుంది। పారిశ్రామికవేత్తలను పెట్టుబడులు పెట్టేందుకు ఆహ్వానిస్తున్నట్లు తెలిపింది। ప్రముఖ వ్యాపార దిగ్గజాలను రాష్ట్రానికి ఆహ్వానిస్తున్నారు। ఈ క్రమంలో ఆస్ట్రేలియన్ హై కమిషనర్ ఫిలిప్ గ్రీన్ సీఎం చంద్రబాబుతో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు। రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ఆస్ట్రేలియా వాణిజ్య సముదాయాన్ని ఆహ్వానిస్తున్నట్లు సీఎం ఎక్స్లో ట్వీట్ చేశారు। రాష్ట్రంలో ప్రస్తుతం పరిశ్రమలు వాణిజ్య వ్యాపార అనుకూల ప్రభుత్వం ఉందని ఆస్ట్రేలియన్ హై కమిషనర్కు తెలిపినట్లు సీఎం పేర్కొన్నారు। అలాగే మంగళగిరిలోని నివాసంలో డిప్యూటీ సీఎం పవన్తోనూ ఆస్ట్రేలియా హై కమిషనర్ మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు। ఈ సందర్భంగా ఫిలిప్ గ్రీన్ని పవన్ కళ్యాణ్ సత్కరించి కూరగాయలతో కూడిన బొకే అందజేశారు। ఈ సందర్భంగా రాష్ట్రంలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలపై చర్చించారు। ఈ సమావేశంలో చెన్నైలోని ఆస్ట్రేలియా కాన్సల్ జనరల్ సీలై జాకీ, ఆస్ట్రేలియా హై కమిషన్ ఎకనామిక్ కౌన్సిలర్ జూలియన్ స్టోర్మ్, ఆస్ట్రేలియా హై కమిషనర్ అగ్రికల్చర్ కౌన్సిలర్ కిరణ్ కరమిల్ పాల్గొన్నారు। కాంగ్రెస్ అసమర్థ పాలనతో కేంద్ర ప్రభుత్వాన్ని నిందిస్తోందని బీజేపీ ఎమ్మెల్యేలు పేర్కొన్నారు। శాసనసభలో ఆ పార్టీ నేతల తీరు చూస్తుంటే 6 గ్యారంటీలను విస్మరించేందుకు ప్రయత్నిస్తున్నారన్నారు। రాష్ట్రానికి అన్ని విధాలా కేంద్ర ప్రభుత్వం సహకారం అందిస్తున్నా కేవలం కేంద్రాన్ని లక్ష్యంగా చేసుకుని వ్యవహరించడం సరికాదన్నారు। హైదరాబాద్ అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద సహచర ఎమ్మెల్యేలతో కలిసి ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ మాట్లాడారు। ఆర్ఆర్ఆర్ అంశంలో కేంద్ర ప్రభుత్వం సానుకూలంగా ఉందని చెప్పారు। శాసనసభలో కాంగ్రెస్ తీరు చూస్తుంటే 6 గ్యారంటీలను విస్మరించేందుకు ప్రయత్నం చేస్తున్నట్లుగా ఉందని బీజేపీ ఎమ్మెల్యేలు ఆరోపించారు। కేవలం కేంద్ర ప్రభుత్వాన్ని లక్ష్యంగా చేసి మాట్లాడుతున్నారని మండిపడ్డారు। 10 ఏళ్లలో కేంద్రం తెలంగాణకు 10 లక్షల కోట్ల రూపాయల నిధులు కేటాయించిందని గుర్తు చేశారు। 6 గ్యారంటీలను అమలు చేసే వరకు వెంటాడుతామని ఎమ్మెల్యే హెచ్చరించారు। కంటోన్మెంట్ భూముల అంశంలో కేంద్ర ప్రభుత్వ నిర్ణయం సీఎం రేవంత్ రెడ్డి మర్చిపోయారన్నారు। అలాగే బీజేపీపై ఉన్న కక్షపూరితమైన చర్యలను అసెంబ్లీ వేదికగా కాంగ్రెస్ నేతలు బయటపెట్టుకున్నారని ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి విమర్శించారు। అసెంబ్లీలో ఇవాళ ఒక దుర్దినము అని సిర్పూర్ ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ ఘాటు వ్యాఖ్యలు చేశారు। దివాలా తీసిన కాంగ్రెస్ పార్టీ తప్పించుకోవడానికి ప్రయత్నం చేస్తోందని, కేంద్ర ప్రభుత్వ నిధులతో రాష్ట్ర ప్రభుత్వం నడుస్తోందని ఎద్దేవా చేశారు। కేంద్ర నిధులను రాష్ట్ర ప్రభుత్వం దారి మళ్లించి సొంత ప్రయోజనాల కోసం వాడుకుంటుందని ఆరోపించారు। కేసీఆర్ అవాకులు చివాకులు మాట్లాడిపోయారని, అందుకే అసెంబ్లీకి రావడానికి మొహం లేదన్నారు। ఇవాళ సభలో పెట్టిన తీర్మానం పనికిరానిది అన్నారు। తెలంగాణలో కొన్ని రోజులుగా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి। కొన్ని జిల్లాల్లో భారీ వర్షాలు, మరికొన్ని జిల్లాల్లో ముసురు కురుస్తోంది। ఏకదాటిగా కురుస్తున్న వర్షంతో వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి। తెలంగాణలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి। భారీ వర్షాలు, కొన్ని జిల్లాల్లో ముసురు కనిపిస్తోంది। దీంతో వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి। అయితే ఇప్పట్లో వర్షాలు తగ్గేలా కనిపించడం లేదు। మరో 2 రోజుల పాటు వర్షాలు కొనసాగే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తాజాగా హెచ్చరించింది। అల్పపీడనం ప్రభావంతో రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురుస్తాయని చెప్పారు। ఆసిఫాబాద్, మంచిర్యాల, జగిత్యాల, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, హనుమకొండ, ములుగు, కామారెడ్డి, సంగారెడ్డి, రాజన్న సిరిసిల్ల జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు। ఉరుములు మెరుపులతో పాటు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో కూడిన ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురుస్తాయని తెలిపింది। ఆదిలాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, కరీంనగర్, పెద్దపల్లి, ములుగు, వరంగల్, హనుమకొండ, జనగామ, కామారెడ్డి జిల్లాల్లో అక్కడక్కడ వర్షం కురిసే అవకాశం ఉందన్నారు। ఈ మేరకు ఆయా జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు। భారీ ఈదురుగాలులు, ఉరుములు మెరుపులతో కూడిన వర్షం పడే అవకాశం ఉందని, జాగ్రత్తగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు సూచించారు। పిడుగులు కూడా పడే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు। అవసరమైతేనే బయటకు వెళ్లాలని, చెట్ల కిందకు వెళ్లరాదని సూచించారు। ఏపీ రాజధాని అమరావతి నిర్మాణానికి కేంద్ర బడ్జెట్లో 15,000 కోట్లు కేటాయించిన విషయం తెలిసిందే। రాజధాని పనులను పరుగులు పెట్టించేందుకు ప్రభుత్వం వేగంగా పనిచేస్తోంది। ఈ తరుణంలో రాజధాని ప్రాంతంలో నిలిచిన నిర్మాణాల స్థితిగతులపై సాంకేతిక నిపుణులతో ప్రభుత్వం కమిటీని నియమించింది।
కేంద్ర బడ్జెట్లో 15,000 కోట్లు ఏపీ అమరావతి నిర్మాణానికి కేటాయించింది కేంద్రం. రాజధాని పనులను పరుగులు పెట్టించేందుకు ప్రభుత్వం వేగంగా పనిచేస్తోంది. రాజధాని అమరావతి ప్రాంతంలో నిలిచిన నిర్మాణాల స్థితిగతులపై ప్రభుత్వం కమిటీని నియమించింది. వివిధ శాఖల ఇంజనీర్లతో ఏర్పాటు చేసిన సాంకేతిక కమిటీకి ప్రజారోగ్య శాఖ ఇంజనీర్ ఇన్ చీఫ్ చైర్మన్గా ఉంటారు. సభ్యులుగా రహదారులు, భవనాలు, విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్, ఏపీసీపీ డీసీఎల్, ఏపీసీఆర్డీఏ, ఏడీసీ సంస్థలకు చెందిన చీఫ్ ఇంజనీర్లు ఉంటారు. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ నుంచి ప్రతినిధిని కమిటీలో నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. రాజధాని ప్రాంతంలో చేపట్టిన వేర్వేరు నిర్మాణాల్ని పరిశీలించాలని సాంకేతిక కమిటీకి ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. నిలిచిపోయిన నిర్మాణ పనులు ఎక్కడి నుంచి ప్రారంభించాలన్న అంశంపై సూచనలు చేయాలని కోరింది. వివిధ నిర్మాణాల పటిష్టత, స్థితిగతుల్ని పరిశీలించి కమిటీ సిఫార్సులు చేయనుంది. రాజధాని అమరావతిలో రహదారుల విధ్వంసం, పైపు లైన్లు తదితర అంశాలను కమిటీ పరిశీలించనుంది. ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టానికి కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ స్పష్టం చేశారు. విభజన చట్టాన్ని గౌరవిస్తూ ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి అవసరమైన నిధులను బడ్జెట్లో కేటాయిస్తున్నామని ఆమె ప్రకటించారు. రాజధాని అమరావతి అభివృద్ధికి 15,000 కోట్ల ప్రత్యేక సాయాన్ని బడ్జెట్లో కేటాయించారు. అవసరాన్ని బట్టి భవిష్యత్తులో అమరావతికి మరిన్ని అదనపు నిధులు ఇచ్చేందుకు కేంద్రం సిద్ధంగా ఉందని అన్నారు. ఏపీ తెలుగుదేశం కేంద్ర కార్యాలయంలో పబ్లిక్ గ్రీవెన్స్ను నిర్వహించారు. ఇందులో పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీద రవిచంద్ర యాదవ్తో కలిసి రాష్ట్ర రెవెన్యూ, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ పాల్గొన్నారు. ప్రజల నుంచి పెద్ద ఎత్తున వచ్చిన అర్జీలను వారు స్వీకరించారు. టీడీపీ కేంద్ర కార్యాలయంలో గ్రీవెన్స్ కార్యక్రమం నిర్వహించారు. పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి రవిచంద్ర యాదవ్తో కలిసి మంత్రి అనగాని సత్యప్రసాద్ పాల్గొన్నారు. ప్రజల నుంచి వచ్చిన అర్జీలను స్వీకరించారు. ఈ సందర్భంగా మంత్రి అనగాని మాట్లాడుతూ గత వైసీపీ పాలనలో జరిగిన భూ అక్రమాలను, దౌర్జన్యాలకు సంబంధించిన వినతులే ఎక్కువగా వస్తున్నాయని తెలిపారు. వైసీపీ నాయకులు తమ భూములను అన్యాయంగా ఆక్రమించుకున్నారంటూ పేదలు, మహిళలు పెద్ద సంఖ్యలో వచ్చి వినతులు ఇస్తున్నారని వెల్లడించారు. తమ భూములను 22A కింద చేర్చి అసైన్డ్ భూములు అంటున్నారని, తమకు న్యాయం చేయాలని బాధితులు కోరుతున్నట్లు తెలిపారు. అలాగే గ్రామ సహాయకుల సంఘం ప్రతినిధులు తమకు వస్తున్న డిఏను గత ప్రభుత్వం తొలగించిందని వాపోయారు. అంతేగాక చెల్లించిన మొత్తాలను కూడా రికవరీ చేసిందని, తమకు న్యాయం చేయాలని కోరినట్లు వివరించారు. విద్య, విద్యుత్, ఇతర శాఖలకు సంబంధించిన వినతులు పెద్ద ఎత్తున వచ్చినట్లు వెల్లడించారు. వచ్చిన అర్జీల్లో 90% వరకు భూములకు సంబంధించిన సమస్యలే ఎక్కువగా ఉన్నాయని తెలిపారు. బాధితుల నుంచి వచ్చిన వినతులన్నింటినీ సంబంధిత అధికారులకు పంపించి పరిష్కారం చూపుతామని మంత్రి అనగాని సత్యప్రసాద్ అర్జీదారులకు హామీ ఇచ్చారు. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీద రవిచంద్ర మాట్లాడుతూ ఈ కార్యక్రమానికి రాష్ట్ర నలుమూలల నుంచి ప్రజలు తమ సమస్యలను చెప్పుకునేందుకు తరలివచ్చారని, వైసీపీ నాయకుల అరాచకాలు, భూదోపిడీల మీద ఎక్కువ సంఖ్యలో ఫిర్యాదులు వచ్చాయని వెల్లడించారు. వైసీపీ నేతలు గత 5 ఏళ్లుగా ఎంతలా హింసించారో అర్థం చేసుకోవచ్చన్నారు. గత ప్రభుత్వ హయాంలో ఏ ఒక్క సమస్య పరిష్కారం కాలేదని ఎద్దేవా చేశారు. అందుకు కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వస్తున్న ఫిర్యాదులే సాక్ష్యమని తెలిపారు. ప్రభుత్వం పరిష్కరించగల ఫిర్యాదులను వాటి శాఖలకు పంపించి వీలైనంత త్వరగా పరిష్కరించే విధంగా చర్యలు తీసుకుంటున్నామని స్పష్టం చేశారు. గ్యారంటీల అమలుకు పెద్దపీట వేస్తూ వ్యవసాయం, సంక్షేమ రంగాలకు ప్రాధాన్యమిస్తూ తెలంగాణ ప్రభుత్వం పూర్తిస్థాయి బడ్జెట్ ఉభయ సభల ముందుకు రానుంది. గతంలో 4 నెలల కాలానికి ఓటాన్ అకౌంట్ అనుమతి తీసుకున్న రాష్ట్ర ప్రభుత్వం 2024-25 ఆర్థిక సంవత్సరానికి పూర్తిస్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టనుంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 2024-25కు పూర్తి బడ్జెట్ను రాష్ట్ర ప్రభుత్వం ఇవాళ శాసనసభతో పాటుగా మండలిలో ప్రవేశపెట్టనుంది. శాసనసభలో ఆర్థిక మంత్రి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, మండలిలో శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి శ్రీధర్ బాబు పద్దును ప్రవేశపెట్టనున్నారు. అంతకు ముందే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన సమావేశం కానున్న మంత్రివర్గం బడ్జెట్కు ఆమోదం తెలుపుతుంది. లోక్సభ ఎన్నికలకు ముందు 4 నెలల కాలానికి ఓటాన్ అకౌంట్కు అనుమతి తీసుకున్న రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు పూర్తి పద్దును ప్రతిపాదించింది. బడ్జెట్లోని నిర్వహణ పద్దులో దాదాపుగా ఎలాంటి మార్పులు ఉండకపోగా ప్రగతి పద్దులో మాత్రమే కొంత మార్పులు చోటు చేసుకునే అవకాశం ఉంది. ప్రభుత్వ ప్రాధాన్యతలతో పాటుగా ఎన్నికల్లో ఇచ్చిన హామీలను దృష్టిలో పెట్టుకుని అవసరమైన మార్పులు, చేర్పులు ప్రతిపాదించారు. ఎఫ్ఆర్బిఎం పరిధికి లోబడి తీసుకునే రుణాలకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం నుంచి ఇప్పటికే స్పష్టత వచ్చింది. కేంద్రం నుంచి వివిధ రూపాల్లో
రూపాల్లో రాష్ట్రానికి వచ్చే నిధులు ఎంత అన్నది కూడా దాదాపుగా తేలిపోయింది. గతంతో పోలిస్తే స్వల్ప పెరుగుదల ఉంది. పన్నుల్లో వాటాగా కేంద్రం నుంచి గత ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే 3,000 కోట్లు, ఓటాన్ అకౌంట్తో పోలిస్తే 577 కోట్లు అదనంగా రానున్నాయి. వీటిని మినహాయిస్తే కేంద్రం నుంచి వస్తాయని ఆశించిన ఏవీ దక్కలేదు. కేంద్ర ప్రభుత్వ ప్రాయోజిత పథకాలు సంబంధించి కూడా పెద్దగా మార్పులు ఉండబోవని అంటున్నారు. కేంద్రం నుంచి రాష్ట్రానికి పెద్దగా ఏమీ దక్కకపోవడంతో రాష్ట్ర సొంత ఆదాయం, ఇతర మార్గాలపైనే ప్రభుత్వం ఎక్కువగా ఆధారపడాల్సిన పరిస్థితి ఏర్పడింది. వివిధ పథకాలకు సంబంధించి ప్రభుత్వ ప్రాధాన్యతలకు అనుగుణంగా పద్దుల ప్రతిపాదన విషయమై ఎక్కువగా దృష్టి సారించారు. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 6 గ్యారంటీలకు తగ్గట్టుగా నిధులు కేటాయిస్తూ ఆయా శాఖల పద్దుల విషయంలో ఓ అంచనాకు వచ్చారు. గతంలో ప్రవేశపెట్టిన బడ్జెట్లో 6 గ్యారంటీలకు ఉజ్జాయింపుగా 53,196 కోట్ల రూపాయలు ప్రతిపాదించారు. కేవలం ప్రాథమిక అంచనా ప్రకారమే ఈ కేటాయింపులు చేసినట్లు ప్రభుత్వం తెలిపింది. విధి విధానాలు తయారైన వెంటనే అమలుకు అవసరమైన మేర నిధులు కేటాయించనున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. గోదావరిలో నీటి ప్రవాహం ఉన్నా రైతులకు సాగునీటిని అందివ్వడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందనే అంశాన్ని ప్రజలకు తెలియజేసేందుకు సర్కారుపై ఒత్తిడి తెచ్చేందుకు బీఆర్ఎస్ మేడిగడ్డ బాట పట్టనుంది. కన్నేపల్లి పంప్ హౌస్, మేడిగడ్డ బ్యారేజ్ను పరిశీలించనుంది. శాసనసభలో బడ్జెట్ ప్రసంగం ముగిశాక అక్కడి నుంచే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల బృందం ఇవాళ మేడిగడ్డకు బయలుదేరనుంది. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అధ్యక్షతన పార్టీ శాసనసభాపక్ష సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. కాళేశ్వరం ప్రాజెక్టు సందర్శనలో భాగంగా ముందుగా బీఆర్ఎస్ ప్రజాప్రతినిధుల బృందం కరీంనగర్లోని లోయర్ మానేర్ డ్యాంని పరిశీలించి రామగుండంలో బస చేసి రేపు జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని కన్నేపల్లి పంప్ హౌస్ను సందర్శిస్తుంది. అక్కడి నుంచి మేడిగడ్డకు వెళ్లి బ్యారేజ్ను పరిశీలించి తిరిగి హైదరాబాద్ చేరుకుంటుంది. ఈ మేరకు బీఆర్ఎస్ పార్టీ ఏర్పాట్లు చేసింది. ఉమ్మడి కరీంనగర్, వరంగల్ జిల్లాల శ్రేణులు బీఆర్ఎస్ ప్రజాప్రతినిధుల బృందానికి స్వాగతం పలికేందుకు సిద్ధమయ్యాయి. తప్పుడు క్రైమ్లతో ఆదాయ పన్ను మినహాయింపులు పొందాలనుకుంటే భవిష్యత్తులో చిక్కులు తప్పవని ఇన్కమ్ ట్యాక్స్ హైదరాబాద్ రేంజ్ 5 అడిషనల్ కమిషనర్ పి సుమిత హెచ్చరించారు. హైదరాబాద్ బంజారాహిల్స్లో ఏర్పాటు చేసిన అవగాహన కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. ఆదాయపు పన్ను చెల్లింపులో అవకతవకలకు పాల్పడితే జరిమానా విధించే అంశంపై కమిషనర్ సుమిత, చార్టెడ్ అకౌంటెంట్ రామకృష్ణ శాస్త్రి అవగాహన కల్పించారు. పన్ను చెల్లింపుదారులు తమ చిరునామా, ఫోన్ నెంబర్, ఈమెయిల్ ఐడీలను ఇన్కమ్ ట్యాక్స్ ఇండియా లేదా ఈ ఫైలింగ్ పోర్టల్లో నమోదు చేయాలని సూచించారు. ఐటీ చెల్లింపులు అవకతవకలు ఉన్నట్లు గుర్తిస్తే 10 ఏళ్ల తర్వాత కూడా చర్యలు తప్పవని సుమిత హెచ్చరించారు. ఐటీ శాఖ నోటీసులకు వెంటనే స్పందించాలని, లేదంటే భారీగా జరిమానాలు చెల్లించాల్సిన పరిస్థితి వస్తుందన్నారు. పాన్ కార్డుతో ఆధార్ లింకు చేయకపోతే అదనపు పన్ను చెల్లించాల్సి వస్తుందని స్పష్టం చేశారు. హైదరాబాద్ నందినగర్లోని కేసీఆర్ నివాసంలో కేటీఆర్ పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరిగాయి. సతీమణి శైలిమ, కుమారుడు హిమాన్షు, కుమార్తెతో కలిసి కేటీఆర్ తన తండ్రి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, తల్లి శోభమ్మ పాదాలకు నమస్కారాలు చేసి ఆశీర్వాదాలు తీసుకున్నారు. కేటీఆర్ను ప్రేమతో ఆలింగనం చేసుకున్న కేసీఆర్ మిఠాయి తినిపించి శుభాకాంక్షలు తెలిపి ఆశీర్వదించారు. అనంతరం తనకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపేందుకు వచ్చిన పార్టీ కార్యకర్తలు, అభిమానులతో కలిసి కేటీఆర్ ఫోటోలు దిగారు. ప్రయాణికులకు టీజీఎస్ఆర్టీసీ గుడ్ న్యూస్ చెప్పింది. ఈ గరుడ బస్సు టికెట్ ధరలను తగ్గిస్తూ ఆ సంస్థ నిర్ణయం తీసుకుంది. ఈ గరుడ బస్సులను రాజధాని ఏసీ బస్ టికెట్ ధరలతో నడపాలని ఆర్టీసీ యాజమాన్యం నిర్ణయించిందని రంగారెడ్డి రీజనల్ మేనేజర్ శ్రీలత తెలిపారు. ఈ కొత్త ఆఫర్ సెప్టెంబర్ 30 నాటికి బుకింగ్ చేసిన ప్రయాణికులకు అమల్లో ఉంటుందని ఆమె తెలిపారు. ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాన్ని తక్కువ ధరలో అందించేందుకే సంస్థ ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆర్ఎం తెలిపారు. డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్, డిప్లొమా ఇన్ ప్రీ స్కూల్ ఎడ్యుకేషన్ ప్రవేశాల కోసం నిర్వహించిన డీఈఈ సెట్ ఫలితాలు విడుదలయ్యాయి. మొత్తం 12,032 మంది ఉత్తీర్ణత సాధించారు. తెలుగు మీడియంలో 6,644 మంది క్వాలిఫై అయ్యారు. ఇంగ్లీష్ మీడియంలో 5,204 మంది, ఉర్దూ మీడియంలో 364 మంది ఉత్తీర్ణత సాధించారు. డీఈఈ సెట్ కోసం మొత్తం 17,595 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకోగా 15,150 మంది పరీక్షలకు హాజరయ్యారు. ఈ నెల 10న ఆన్లైన్ విధానంలో డీఈఈ సెట్ పరీక్షను నిర్వహించారు. కాంగ్రెస్ సర్కార్కు పాలన చేతకాక కేంద్రాన్ని విమర్శిస్తోందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు.
10 ఏళ్లుగా కేసీఆర్ వ్యవహరించినట్టుగానే ముఖ్యమంత్రి రేవంత్ కూడా అదే బాటలో వెళ్తున్నారని ధ్వజమెత్తారు. కేసీఆర్, రేవంత్ రెడ్డి దయా దాక్షిణ్యాలతో ఎవరూ గెలవలేదన్న కిషన్ రెడ్డి రాష్ట్రంలో బీజేపీ చేసిన అభివృద్ధి పనులను చూసే ప్రజలు ఓటేశారని అన్నారు. కేంద్ర ప్రభుత్వాన్ని, ప్రధాని మోదీని తిట్టేందుకే శాసనసభ సమావేశాలు పెట్టారని ఆరోపించారు. రేవంత్ రెడ్డి గారు అదేవిధంగా వారితో పల్లవి కలుపుతున్నటువంటి టీఆర్ఎస్ పార్టీ నాయకులు రాష్ట్రానికి కేంద్రం ఏమిచ్చింది అనే విధంగా మాట్లాడుతూ ఉన్నారు. ఈరోజు శాసనసభను పూర్తిగా కేంద్ర ప్రభుత్వాన్ని తిట్టడం కోసము, నరేంద్ర మోడీ గారిని విమర్శించడం కోసము, తమ బాధ్యతల నుంచి, తమ వైఫల్యాల నుంచి తప్పించుకునేటువంటి ప్రయత్నంలో భాగంగా ఈరోజు చర్చ చేయడము, తీర్మానం చేయడము, కేంద్ర ప్రభుత్వాన్ని బ్లాక్మెయిల్ చేయడము ఈరోజు మనం చూస్తా ఉన్నాము. రేవంత్ రెడ్డి దయాదాక్షిణ్యమో, కేసీఆర్ దయాదాక్షిణ్యంతో మేము ఎవరేం గెలవలే. మేము అనేక రకాల అభివృద్ధి కార్యక్రమాలు తెలంగాణలో చేశాం కాబట్టే మాకు ఓట్లేశారు. వీరు ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు అమలు చేయకుండా మోడీ గారిని విమర్శించినంత మాత్రాన, బీజేపీని విమర్శించినంత మాత్రాన, కేంద్ర ప్రభుత్వాన్ని విమర్శించినంత మాత్రాన మీ అసమర్థత నుంచి, మీ చేతగానితనం నుంచి తప్పించుకుంటామనుకుంటే పొరపాటు అనే విషయాన్ని ఈ సందర్భంగా నేను ముఖ్యమంత్రి గారికి మనవి చేస్తా ఉన్నాను. రాష్ట్ర ప్రయోజనాల గురించి, దేశ ప్రయోజనాల గురించి చర్చించేటువంటి నీతి ఆయోగ్ను బహిష్కరిస్తామనడము మరి అది ఆయనకు వదిలేస్తా ఉన్నాము. ఎందుకంటే గత 10 సంవత్సరాలుగా కేసీఆర్ ఏ రకంగానైతే వ్యవహారం చేశారో, ఏ రకమైనటువంటి రాజకీయాలు చేశారో అదే బాటలో ఈరోజు రేవంత్ రెడ్డి ప్రయాణం చేస్తా ఉన్నాడు. లక్షిత బాలిస్టిక్ క్షిపణి రక్షణ వ్యవస్థ 2వ దశను భారత్ విజయవంతంగా పరీక్షించింది. 5,000 కిలోమీటర్ల పరిధి ఉన్న క్షిపణులను సైతం విజయవంతంగా అడ్డుకోవడంలో దేశీయంగా రూపొందించిన ఈ వ్యవస్థ ఉపయోగపడుతోంది. బుధవారం జరిపిన పరీక్ష అన్ని అంశాల్లో లక్ష్యాలను చేరుకుందని రక్షణ శాఖ వెల్లడించింది. ఒడిశాలోని చాందీపూర్లో ఈ రక్షణ వ్యవస్థను పరీక్షించారు. దీనిని విజయవంతం చేసిన DRDO అధికారులను రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అభినందించారు. దేశీయంగా తయారైన ఈ వ్యవస్థ శత్రువులకు చెందిన అనేక క్షిపణులను అడ్డుకోగలుగుతోంది. కేంద్ర బడ్జెట్లో రాష్ట్రానికి కేటాయింపులపై కేంద్ర మంత్రులకు ముఖ్యమంత్రి చంద్రబాబు ధన్యవాదాలు తెలిపారు. ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్, హోంమంత్రి అమిత్ షాకు ఫోన్లో సీఎం ధన్యవాదాలు తెలిపారు. రాష్ట్రం ఇచ్చిన ప్రతిపాదనలు పరిశీలించి కేటాయింపులు జరిపినందుకు సీఎం ధన్యవాదాలు చెప్పారు. కేంద్ర బడ్జెట్లో రాష్ట్రానికి కేటాయింపులు రాష్ట్ర పునర్నిర్మాణంపై ప్రజల్లో నమ్మకాన్ని కలిగించాయని చంద్రబాబు అభిప్రాయపడ్డారు. కోర్టుల్లో కేసుల కారణంగా పోలీస్ కానిస్టేబుళ్ల నియామక ప్రక్రియ నిలిచిపోయిందని ఏపీ హోంమంత్రి అనిత తెలిపారు. పోలీసుల నియామకాలపై మండలిలో ఎమ్మెల్సీలు అడిగిన ప్రశ్నలకు హోంమంత్రి సమాధానమిచ్చారు. కోర్టుల్లో ఉన్న అంశాలను వీలైనంత త్వరగా పరిష్కరించేలా ప్రభుత్వ పరంగా చర్యలు తీసుకుంటామన్నారు. వివాదం పరిష్కారం కాగానే గతంలో ఇచ్చిన పోలీస్ సిబ్బంది నియామకాలు చేపడతామన్నారు మంత్రి. ఈ పోలీసు ఉద్యోగాల్లోని నియామకాలు అనేది కొంచెం లేట్ అవ్వటం, వీటన్నిటి వల్ల యువతలోని ఒక నైరాశ్యం ఉన్నది అన్న సంగతి అయితే మనం అందరం కూడా అర్థం చేసుకోవాలి. అది నిజమే అని చెప్పి కూడా చెప్పాలి అధ్యక్ష. ఏదైతే 6,100 అది నియామకాల్లో హోంగార్డులకు సంబంధించి గౌరవ సభ్యులు చెప్పినట్టుగా అదైతే హోంగార్డుల విషయంలో ఏదైతే 1,300 మందికి హోంగార్డులకి వాళ్ళకి నియామకాలకి సెపరేట్గా ఉంచడం జరిగింది. దానిలో 300 మంది మాత్రమే హోంగార్డులు క్వాలిఫై అయ్యారు. సో మిగతా వాళ్ళందరినీ కూడా క్వాలిఫికేషన్లో మాకు చేయాలి అనే ఉద్దేశంతో వాళ్ళందరూ కూడా కోర్టుకు వెళ్ళడం జరిగింది. వాళ్ళందరికీ కూడా హైకోర్టు సానుకూలంగా స్పందించిన తర్వాత గవర్నమెంట్ మళ్ళీ సుప్రీంకోర్టులో వేసింది అధ్యక్ష. దాని మీద కూడా యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ రివ్యూ పిటిషన్ వేయించి దానికి కూడా యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ దానికి రీబ్యాక్ అంటే దానికి ఒక పరిష్కారం చూపించి ఆ నియామకాలు కూడా త్వరగా పూర్తి చేస్తామని చెప్పి మీ అందరికీ కూడా తెలియజేసుకుంటున్నాం. సో హోంగార్డులని కూడా పరిగణలోకి తీసుకొని ఆల్రెడీ వాళ్ళు వర్క్ చేస్తున్నారు కాబట్టి, పోలీస్ డిపార్ట్మెంట్లో వర్క్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళని కూడా పరిగణలోకి తీసుకొని రాబోయే కాలంలో కానిస్టేబుల్ వ్యవహారంలో కూడా వాళ్ళని ఎలాగ మనం ఇంప్లిమెంట్ చేయొచ్చు, వాళ్ళకి ఎలాగ న్యాయం చేయొచ్చు అనే విషయం కూడా అందరం కలిసి నిర్ణయం తీసుకుంటామని మీ అందరికీ కూడా చెప్పడం జరుగుతుంది అధ్యక్ష. హమాస్తో పాటు ఇరాన్ మద్దతిస్తున్న సాయుధ గ్రూపులపై పోరాటానికి మద్దతు ఇవ్వాలని అమెరికా కాంగ్రెస్కు ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నేతన్యాహు విజ్ఞప్తి చేశారు. ఈ పోరాటంలో అమెరికా, ఇజ్రాయెల్ కలిసి పనిచేయాల్సిందేనని అభిప్రాయపడ్డారు. సభ లోపల డెమోక్రాట్లు, సభ బయట వేల మంది ఆందోళనకారుల నిరసన మధ్య క్యాపిటల్ హిల్లోని అమెరికా కాంగ్రెస్లో ఆయన మాట్లాడారు. 50 మంది డెమోక్రాట్లు, స్వతంత్ర సభ్యుడు బెర్నీ శాండర్స్ ఇజ్రాయెల్ ప్రధాని ప్రసంగాన్ని బహిష్కరించారు. ముందుగా నిర్ణయించిన కార్యక్రమాల కారణంగా ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ ఈ సమావేశానికి రాలేదు. కొంతమంది సభ్యులు గైర్హాజరయ్యారు. నేతన్యాహు వస్తున్నారని తెలియడంతో వేలాది నిరసనకారులు క్యాపిటల్ హిల్ పరిసరాలకు చేరుకున్నారు. వారిని అడ్డుకునేందుకు పోలీసులు స్టీల్ బ్యారికేడ్లను ఏర్పాటు చేశారు.
అమెరికా అధ్యక్షుడు బైడెన్ ఉపాధ్యక్షురాలు కమలా హారిస్తో ఇవాళ నేతన్యాహు భేటీ కానున్నారు. రేపు మాజీ అధ్యక్షుడు ట్రంప్తో సమావేశం కానున్నారు. మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.